వేరే లెవెల్ ఉందన్న. మా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఏదైతే ఈగర్గా వెయిట్ చేస్తామో 100% ప్రశాంత్ నీల్ న్యాయం చేశాడు. అండ్ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక్కొక్క 2 మినిట్స్కి 10 మినిట్స్కి ఒక్కొక్క గూస్ బంప్ షాట్ ఉంది సినిమాలో. ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది అన్న. ఓన్లీ ఫ్యాన్స్ పరంగానే కాదు, ప్రతి కామన్ ఆడియన్ వచ్చి చూడొచ్చు సినిమా. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, కన్నడ ఫిలిం ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడికో వెళ్తుంది. బీజిఎం అయితే బాగుంది కానీ థియేటర్లో సౌండ్ అంతా ఇవ్వలేదు అన్న. మాకు బీజిఎం అంతగా కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ వేరే పీవీఆర్లో ప్రసాద్లో ప్లాన్ చేస్తున్నాము, అక్కడ బీజిఎం వెళ్ళేస్తాడో చూడాలి. పార్ట్ 2 కన్ఫామ్గా ఉంది. క్లైమాక్స్లోనే ఇంటి ఇచ్చాడు. అండ్ క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్కు థియేటర్లో మొత్తం సీట్లలో ఎవ్వరు కూర్చోరు అన్న, అందరు నిలబడే చూస్తారు సినిమా. కేజీఎఫ్ 2 కంటే డబల్ ఉన్నాయన్న ఎలివేషన్ సీన్స్. ప్రభాస్ ఫ్యాన్స్కి ఏదైతే ఆకలి మీద ఉన్నారో ప్రశాంత్ నీల్ ఫుల్ మీల్స్ పెట్టి మాకు ఆకలి కడుపు నింపారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం అన్న ప్రభాస్ కెరియర్ ఇది. ఏం పిచ్చి మైండ్ పోతుందండి, ఇప్పుడు అర్థమైతే లేదు, ఇంకా బయట రావట్లేదు, అట్లుంది. ఏంది ఇప్పుడు చెప్పలేను భయ్య, అంత ఘోరంగా ఉంది మూవీ. సినిమా అప్పుడే అయిపోయింది అన్న మించు 100% అన్న, 100% ఒప్పుకోవచ్చు. 100% మొత్తం అన్న రికార్డ్స్ బ్రేక్ అన్న, అన్ని రికార్డ్స్ బ్రేక్ అన్న. వరల్డ్ వైడ్ మొత్తం బ్రేక్ చేశాడు అన్న. ఇంకెవరు చేయరు, సెట్ కాదు. 6 అడుగులు అన్న ఆయన అనేది సరిపోతా. స్టోరీ పార్ట్ 2లో వస్తుంది. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ ఒకటి ఇచ్చిన క్యారెక్టర్స్ది. పార్ట్ 2లో వస్తుంది. కేజీఎఫ్ అని ఎట్లా, కేజీఎఫ్ 2 లెక్క అది తక్కువ ఉంది. పార్ట్ 2 లెక్క ఉంటుంది. ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. చాలా బాగుంది. ఎలివేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ ప్రశాంత్ నీల్ గారు చాలా బాగున్నాడు. ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్స్ అయితే ఎక్స్ట్రీమ్ చాలా బాగా చేశాడు అన్న. ఆయన ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ ఎలా అనిపించింది? వన్ మ్యాన్ షో అన్న. ప్రభాస్ అయితే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా ప్రభాస్ అయితే వన్ మ్యాన్ షో అన్న, చాలా బాగా చేశాడు. సినిమాలో ప్లస్ ఏంటి? ప్లస్ ప్రభాస్ అన్న, ప్రభాసే ప్లస్. ఓకే, ప్రభాస్ గారి సినిమాలు యావరేజ్ సినిమాలుగా ఫస్ట్ రోజు 100 కోట్లు దాటుతుంది. ఈ సినిమా ఎలా వస్తుంది? అంటే కలెక్షన్స్ అయ్యి మన రెవెన్యూ పరంగా మనకు అంత నాలెడ్జ్ లేదన్న, బట్ సినిమా ప్రభాస్ అయితే చాలా బాగా చేశాడు అన్న. అంటే ప్రభాస్దే ఒక డైలాగ్ ఉంటుంది కన్నా, కత్తి పట్టి నరకడం మొదలు పెడితే నాకంటే ఆవిడ బాగా నరకలేడని హ్యాండ్స్ ప్రూవ్డ్ అన్న. అలాగే చాలా హైలైట్గా ఉందన్న. ఫస్ట్ హాఫ్ ఇచ్చి పడేశాడు. ఫైట్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రభాస్ వన్ మ్యాన్ షో అన్న. ప్రశాంత్ నీల్ కూడా డైరెక్షన్ అంతా బాగా చేశాడు. ఇందులో ఏంటంటే కొంచెం డ్రామాకి వెళ్ళాడు. మళ్ళీ కేజీఎఫ్ ఎలివేషన్లో కాకుండా డ్రామా కూడా ఉంది, సెంటిమెంట్ ఉంది. ఎక్సలెంట్ మూవీ, అందరూ ఒకసారి పక్కా చూడాలి. ఓకే, అంటే మనము కేజీఎఫ్ లో మదర్ సెంటిమెంట్ బాగుంది. ఈ సినిమాలో ఏ సెంటిమెంట్? ఫ్రెండ్ సెంటిమెంట్ ఉంది, మదర్ సెంటిమెంట్ కూడా ఉందండి ఇందులో కూడా. ప్రభాస్కి తప్ప ఇంకెవరికి క్యారెక్టర్ చేయలేరు. మనోడు ఆ సినిమాలో చెప్పాడు కదా, కత్తి పట్టడం వాడితే నాలో ఎవరో కొత్త వాళ్ళారని. సేమ్ ఎన్స్ ప్రూవ్డ్ అన్నది. ప్రైస్ మాత్రం ఇచ్చి పడేశాడు. ప్రభాస్ కటౌట్ ఇంకా మనం చెప్పాల్సిన లేదు. మనోడు ఏదైనా సరిపోతుంది. బీజిఎం బాగుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ హైలైట్గా ఉంది. ఈసారి డ్రామా కూడా కొంచెం యాడ్ చేశాడు కానీ జనాలకు బాగా నచ్చుతుంది అన్న. పార్ట్ 2 ఉండాలంటారా? పార్ట్ 2 పక్కా ఉండాలి. మనోడు క్లైమాక్స్ కూడా అలాగే ఆపాడు. పార్ట్ 2 గురించి వెయిట్ చేసేలాగా ఆపాడు. క్లైమాక్స్ ఫైట్, ఇంటర్వెల్, ఫస్ట్ హాఫ్ ఫైట్స్ అయితే అన్ని ఇచ్చి పడేసాడు అన్న. ఇంకా తిరగలేదు ఇంకా.